ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం నైట్ పడుకునేటప్పుడు ఇలా అంతా పని కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, ఉదయం లేసరికి ఈజీగా ఉంటుంది. రేపు మార్నింగ్ కోసం అని అయితే మనం బ్రౌన్ రైస్ ఉంటాయి కదా, బ్రౌన్ రైస్ తోటి దోశ కోసం అయితే మిక్సీ పట్టేసుకున్నాను. మనకి ఇప్పుడు కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది కదా, పిండి పులివదు కాబట్టి ఏం చేయాలంటే ఒక గిన్నెలో వేరే ఇప్పుడు మనం దోశ పిండి వేసుకున్నాం కదా, దానికంటే కొంచెం పెద్ద గిన్నెలో పెట్టేసుకొని దీన్ని పెట్టేసుకోవాలి. అప్పుడు లోపల వచ్చేసి హీట్ అయితే జనరేట్ అవుతుంది. చూడండి మనకి మాయిశ్చర్ వచ్చేసింది చూసారా, ఇప్పుడే పెట్టి ఒక 2 minutes అవుతుంది. ఇలా మాయిశ్చర్ అయితే వస్తుందంటే మనకి చూడండి లోపల వేడి అనేటువంటి జనరేట్ అయ్యి మనకి అక్కడ చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా వస్తుంది చూసారా, అలా రావడం వల్లనే పిండి అనేది మంచిగా ఒదిగి వస్తుంది అనమాట, పులుస్తుంది. అయితే ఈరోజు అయితే మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లంచ్కి నేను రాగి సంకటి చేశాను, కానీ మిగిలిపోయింది అనమాట. దాన్ని ఎందుకో వేస్ట్గా పాడేయాలనిపించలేదు. ఆ రాగి సంకటి దాంట్లో కొంచెం మినప పిండి ఉండే దగ్గర అవి రెండు కలిపేసి మెత్త మిక్సీ పట్టేసాను. చూద్దాము, ఒకవేళ దోశ వేస్తే వస్తే ఓకే, లేదంటే మొక్కలకు వేసేద్దాము. వేస్తే పాడేయకుండా ఒకసారి ట్రై చేద్దాం అనిపించింది. యూజ్ అయితే బాగానే ఉంటుంది కదా. ఇంకోటి రేపు ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే మొలకలు పెట్టాను. ఇవేంటంటే డిస్టర్బ్ చేసిన పేరు మర్చిపోతా ఫ్రెండ్స్. ఈ మొలకల పేరేంటో చెప్పండి, గుర్తుకొస్తలేదు. అవైతే నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను, పేరు వస్తలేదు. ఇప్పుడైతే మనము కిచెన్ గట్టి అంతా క్లీన్ చేసుకొని, స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని, గిన్నెలు సింకు నిండా ఉన్నాయి, ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, పొద్దున్న లేసాక ఈజీగా ఉంటుంది. ఇదైతే అంతా క్లీన్ చేసేసుకుందాము. క్లీన్ చేసేసుకొని పండుకుందాం. ఇప్పుడైతే 9:30, 10 అవుతుంది. ఈ పని అయిపోయినాక పండుకున్నాం అనుకోండి, పొద్దున్న లేచినాక పని చాలా తొందరగా అయిపోతుంది. గిన్నెలు తోమడం ఒక అర్ధగంటలో అయిపోతుంది. అదే పొద్దున్న చేసుకున్నాం అనుకోని చాలా టైం పడుతుంది. ఇప్పుడు నైట్ డిన్నర్లోకి అయితే పిజ్జా చేసుకున్నాం. ఇక పిజ్జా రిలేటెడ్ బౌల్స్, తర్వాత మార్నింగ్ చేసినటువంటి లంచ్కి చేసినటువంటి కర్రీస్ ఉన్నాయి కదా వాటిది. ఇవేమో రైస్ కుక్కరు, ఈ ప్రెషర్ కుక్కర్ ఏమో రాగి సంకటిది అనమాట. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బౌల్ ఇవి ఉన్నాయి కదా, వీటిని ఫాస్ట్గా తోమేద్దాం.